ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు అంటే ఈ 4 గ్రహాల యొక్క మార్పులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అంటే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ మే నెలలో వివిధ రాశుల్లో మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పుల్లో ప్రధానంగా మే 1వ తారీఖు నుంచి బుధుడు మేషరాశిలోను, మే 11వ తారీఖు నుంచి కుజుడు మేషరాశిలో సంచారం చేయటం, మే 16వ తారీఖున శుక్రుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలో సంచారం చేయటం, మే 15వ తారీఖున అంటే మే ప్రథమార్థంలో రవి బుధులు మేషరాశిలోను, ద్వితీయార్థంలో అంటే 15వ తారీఖు నుంచి కూడా రవి బుధులు వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు. చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అనేది చూసుకునేటట్టయితే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. గోచార పరంగా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి మార్పులు, ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, ఇవన్నీ కూడా బర్త్ చార్ట్ అనుసరించి కావు, గోచారాన్ని నుంచి మాత్రమే చెప్పబడిన ఫలితాలు. అయితే గోచార పరంగా ఏ విధంగా ఉండబోతుంది అంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రవి, బుధ, శుక్ర, కుజుడు మాత్రం. శుక్రుడు వివాహకారకుడు, కళత్రకారకుడు, ఒక రకంగా 20% ధనకారకుడు కూడా. అంటే లగ్జరీని, వాహనాలు, బంగారము దాని యొక్క కారకత్వాలు. కుజుడు రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, కోర్టులు, అప్పులు, ఆస్తులు, అన్నదమ్ములు. రవి ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా, బుధుడు వ్యాపార పరంగా. అంటే ఈ 4 గ్రహాలు కూడా ప్రధానమైన గ్రహాలు. ఈ ప్రధాన గ్రహాలు ఏమవుతున్నాయి, ఈ మే నెలలో తొందరగా మార్పు జరుగుతున్నాయి. ఆ తొందరగా మార్పు జరగటం వల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఉద్యోగము, వ్యాపారము, అలానే రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్సు, వ్యాపార పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వివాహపరంగా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనేవి మనం ముందుగా తెలుసుకుందాం. ఈ రాశుల వాళ్ళందరికీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, ఎంత నెగిటివ్ ఉంది, ఎంత పాజిటివ్ ఉంది. నెగిటివ్ కూడా చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ కంటే ఎప్పుడు కూడా నెగిటివ్నే ఇంపార్టెంట్. నెగిటివ్ తెలుసుకున్నామా మనం పాజిటివ్ అయిపోయినట్టే. సింపుల్, అది సింపుల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాంటిది అది. అందువల్ల ఖచ్చితంగా మీరు తెలుసుకోండి, నిజాన్ని తెలుసుకొని ముందుకెళ్తేనే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ కూడా నిజం నిప్పు లాంటిది. అబద్ధం ఆడామనుకో మనం మోసం చేసుకున్నట్టే. సింపుల్ అది. ఎదుటివాడికి ఏమీ కాదు, మనం మోసం చేసుకున్నట్టు అర్థం. అంటే మనం వ్యాధి అంతా లోపల ఉంచుకున్నట్టు అర్థం. కాబట్టి అన్ని విషయాలు మీరు తెలుసుకోండి. ఇప్పుడు ఈ రాశుల వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఫలితాలు జరుగుతాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ 4 గ్రహాల యొక్క ఫలితం వల్ల కొన్ని మార్పులు జరగటం, కొత్త నూతనంగా పనులు ప్రారంభించే అవకాశం ఉండటం, రాజయోగము, ధనయోగము కలగటం, ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్ అనేది బాగా ఎక్కువ ఉండటం, కుటుంబంలో ఆనందంగా ఉంటారు, వ్యాపారంలో కూడా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగి లాభాలు బాగా పెరుగుతాయి, ఆర్థిక సమస్యలు తగ్గి మనశ్శాంతి లభించడం ఒకటి, ఆదాయం పెరుగుతున్నా కూడా వ్యక్తిగతంలో ఉన్న సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే సమస్యలు ఒక రకంగా పెరుగుతుంటాయి. అంటే ఏదైతే మేలో కొన్ని రోజుల పాటు పెరుగుతుంటే ఆ తర్వాత మళ్ళీ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతి, అలానే కొత్త ఉద్యోగ అవకాశాలు, మార్పుల అవకాశాలు ఉంటాయి, మంచి మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో లాభాలు బాగా పెరుగుతాయి. పని భారం ఉన్నప్పటికీ కూడా పనికి సంబంధించిన గుర్తింపు లభించడం, ఆర్థిక స్థితిగతి మెరుగైన ఫలితాలు జరుగుతాయి, అవకాశాలు ఉంటాయి. కుటుంబ జీవితం కూడా సాఫీగా సాగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుభ కార్యక్రమాలు నిర్వహణ చేస్తుంటారు. ఆర్థిక పరంగా స్థితిగతులు బాగుంటాయి. అలానే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. వ్యాపార పరంగా కొంత జాగ్రత్త వహించి ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్. అంటే ఇలాంటి విషయాల్లో కొద్దిగా శ్రద్ధగా నిర్ణయం వెళ్ళాలి. విద్యార్థులకు అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఎలాంటి ప్రాబ్లం లేదు, లైఫ్లో లీడ్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించి ముందుకు వెళ్ళండి. వీళ్ళందరూ కూడా కొన్ని పరిహారాలు పాటించాలి. ఆ పరిహారాల్లో ప్రధానంగా
పాటించే నిర్ణయాలు విషయంలో కానీ ఈ నెలలో ఏదైతే గ్రహగమన గతులు మారిపోతున్నాయో ఆ గ్రహగమన గతుల్లో వీళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి యొక్క ఆరాధన చేయాలి. అలానే ఈ రాశుల వాళ్ళందరూ కూడా యక్షాయ, కుబేరాయ, వైశ్రవణాయ, ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని గురువారం రోజున, శుక్రవారం రోజున ప్రాతకాలంలో 21 సార్లు, ప్రాతకాలం కుదరలేదంటే మీరు ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత ప్రదోషకాల సమయంలో గురువారం కానీ శుక్రవారం రోజున కానీ ఈ మంత్రాన్ని చదవటం ఇంపార్టెంటు. అంటే ఇది కుబేర మంత్రం అంటారు. ఈ కుబేర మంత్రాన్ని చదవాలి. ఆ కుబేర మంత్రంతో పాటు 21 సార్లతో పాటు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామిం బృహస్పతిం అనే మంత్రాన్ని కూడా చదువుకోవాలి. అలానే సూర్యుడి యొక్క ఆరాధన చెయ్యాలి. అంటే సూర్యుడి యొక్క ఆరాధన చేయటం అంటే ఏమిటి? ఉద్యోగపరంగా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి ఆదిత్యాయుధే సహస్రకిరణాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి. గోధుమలు దానం చేయటం చాలా మంచిది. సూర్య భగవానుడి యొక్క ప్రదక్షిణాలు చేయాలి. ఆదివారం చక్కగా సూర్య యొక్క ప్రదక్షిణాల్ని 54 సార్లు నవగ్రహాల యొక్క ప్రదక్షిణ చేయటం. ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శని భెచ్చ రాహవే కేతువే అనే మంత్రం చక్కగా చదువుకోవాలి. అలానే ఆస్తులు, కోర్టు సమస్యలు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు తప్పగా పాటించాల్సింది ఏమిటి అని అంటే కందులు దానము, ఎర్రని వస్త్రం దానంతో పాటు చక్కగా కుజుడి యొక్క ఆరాధన చేయాలి. ఎలా ఆరాధన చేయాలి? దానిమ్మ రసం ఏదైతే ఉంటుందో ఎర్రగా ఉండే రసాన్ని తీసుకుని కుజుడి మీద అభిషేకం చేయాలి. ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్త్యస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చదువుకుంటూ, లేకపోతే తత్పురుషాయ మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అని చదువుకుంటూ వెయ్యాలి. విద్యార్థులు తప్పకుండా దక్షిణామూర్తి స్తోత్రాన్ని, సరస్వతీదేవి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. అలానే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ఒకటి, ఓం నమో నారాయణాయనం అనే అష్టాక్షరి మంత్రం చదువుకోవటం మంచిది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబెరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. ఎల్నాటి శని యొక్క దోషం ఉన్న వాళ్ళు తప్పకుండా నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రేమాకృత్యం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. పనులలో ఆటంకాలు కలుగుతున్న వాళ్ళు గణపతి యొక్క ప్రార్థన చేయండి. చేయటం వల్ల మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఒక జాతకాన్ని ఎప్పుడూ కూడా మనం అనాలిసిస్ చేసేటప్పుడు చాలామంది ఆలోచన చేస్తుంటారు. ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయ్యేటప్పుడు మా దానిలో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. దేవాలయంలో అర్చకులకి జ్యోతిష్యం అనేది కాదు, నామినల్గా చెప్తారు. వాళ్ళు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చెప్పరు. వాళ్ళ కిందట అర్చకత్వంలో వాళ్ళు నిష్ణాతులు. ఆ దేవాలయాన్ని చక్కగా చూసుకోవటం, పరిరక్షణ చేయటం, విగ్రహాన్ని చక్కగా కడగటము, విగ్రహానికి మంచి బట్టలు కట్టించడం, ధూపదీప నైవేద్యాలతో పూజ చేయటం, మంచిగా ఏదైతే శ్రీ సూక్తంతో, పురుష సూక్తంతో, శివుడికి రుద్రాభిషేకంతో, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకము, అష్టోత్తర శతనామావళి, చక్కగా ధూపము, దీపము, నైవేద్యాలు, అలంకరణ, పుష్ప అలంకరణతోటి చేయటం అనేది వాళ్ళ విధి. ఒకవేళ నామినల్గా గురువు గారండి మా అబ్బాయి జాతకం ఎలా ఉందంటే సింపుల్గా ఈ రాశి అవుతుంది, ఈ నక్షత్రం అవుతుంది, ఈ గణం అవుతుంది, ఈ యోని అవుతుంది, ఈ పాదం అవుతుంది అని మాత్రం సింపుల్గా చెప్తారు. అంటే గణాన్ని చెబుతారు, పాదాన్ని చెబుతారు, అలానే చిన్నవన్నీ కూడా చెబుతుంటారు. అంటే రాయి పాదం అవుతుందని, మనిషి గణం అవుతుందని, ఎరుకయ్యారా, ఏనుగయ్యారా, జంతు సంబంధించిన చెబుతారు. అంతవరకు మాత్రం చెబుతారు వాళ్ళు. పురోహితులు వచ్చేటప్పటికల్లా ఇంటిలో సత్యనారాయణ స్వామి, వివాహ ఉపనయనాలు, అలానే హోమాలు ఇలాంటివి చేస్తుంటారు. మూడో కేటగిరీ వచ్చే సిద్ధాంతులు అంటారు. అంటే
మూడో కేటగిరీ అని అంటే మనం లెక్క వేసుకునేటప్పుడు సహజంగా అది రెండో కేటగిరీకి సంబంధించి సిద్ధాంతులు ఉంటారు ఇంకో కేటగిరీలో. సిద్ధాంతులు వచ్చేటప్పుడు ఆస్ట్రాలజీ పరంగా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి అందులో హయ్యర్ ఆస్ట్రాలజీ ఎడ్యుకేటెడ్గా చదువుకున్న వ్యక్తులు ఏంటంటే మాలాంటి వ్యక్తులు మ్యాథమెటికల్ అనాలిసిస్ చేస్తాం మేము. సూర్యోదయ కాలమానానికి లెక్క వేయడానికి ట్రిగనామెట్రీ లాగరిథమ్స్ని మనం యూజ్ చేస్తాం. గడియలు విగిడియలు, తిథి ఎలా వస్తుంది, నక్షత్రం ఎలా వస్తుంది, యోగం ఎలా వస్తుంది, కరణం ఎలా వస్తుంది. అలానే గురువు మకర రాశిలో 5 డిగ్రీల్లో నీచైతే 5 డిగ్రీల దాటిన పరమనీచని, ఎక్కడ ఉచ్చ స్థానాలు, ఎక్కడ నీచ స్థానాలు, బుధుడి కన్యారాశి స్వక్షేత్రము, ఉచ్చస్థానం అలా నీచస్థానం మీనరాశి అని, గురువుకి మకర రాశి నీచరాశి అని, ఉచ్చస్థానం కర్కాటకం అని, స్వక్షేత్రాలు ధనస్సు మీనాలని, ఇలా మేము అనాలిసిస్ చేస్తాం, డిగ్రీలో క్యాలిక్యులేషన్ చేస్తాం. అలానే ద్వాదశ భావాల్లో భావాధిపతులు వేరు, రాస్యాధిపతులు వేరు, ఆ గడిలో ఉన్న గ్రహం వేరు. భావాధిపతి అంటే ఏమిటంటే సహజంగా అన్ని మీకు మీ పరిభాషలో చెప్పాలంటే భావాధిపతి అంటే ఇంటి ఓనర్, రాస్యాధిపతి అని అంటే బిల్డర్. అలానే ఆ గడిలో ఉన్న గ్రహం అంటే రెంట్కున్న వాళ్ళు అని అర్థం. అంటే తనుభావానికి రవి, ధనభావానికి గురువు, తృతీయ భావానికి సోదర భావానికి కుజుడు, అలానే మాతృభావానికి చంద్రుడు, పంచమ భావానికి గురువు, సోదర భావానికి కుజుడు, సప్తమ భావానికి శుక్రుడు, అష్టమ భావానికి శని, ఇలా భావాధిపతులను అనాలిసిస్ చేయాలి, రాస్యాధిపతులను అనాలిసిస్ చేయాలి. ఒక రాశిచక్రంలో మనకు తేలలేదనుకోండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఎక్స్రే తీస్తాడు, కుదరట్లేదు, ఎక్స్రే కరెక్ట్గా రావట్లేదని స్కానింగ్ తీయని అంటాడు. స్కానింగ్ సరిగా కనపడలేదనుకోండి, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ తీస్తారు. అలానే రాశిచక్రంలో మనం ఏదైతే గ్రహస్థితి అనేది కరెక్ట్గా తెలియదో, అనుమానం వస్తుందో, ఎంబటే ఒక వివాహానికి నవాంశాన్ని చూస్తాం, భావచక్రాన్ని చూస్తాం. వృత్తిపరంగా ఎలా ఉంది అని అంటే రాశిచక్రము, దశమాంశం, భావచక్రము, దశలో అంతర్దశలు. సంతానం కలుగుతుందా లేదా అంటే రాశిచక్రము, సప్తమాంశ చక్రం, భావచక్రము, దశలు అంతర్దశలు. ఇలా మ్యాథమెటికల్గా డివిజనబుల్ చార్ట్స్ ఉంటాయి 16. ఈ 16 డివిజనబుల్ చార్ట్స్ చెప్తేనే కరెక్ట్. ఇప్పుడు ఇంకొక విషయాన్ని ఏంటంటే ఒక ఆస్ట్రాలజర్ మీద అప్రోచ్ అయ్యేటప్పుడు, గురువుగారు నిజం చెప్పండి, మాకు నెగిటివ్ అయినా పర్వాలేదు అంటే అసత్య దూరంలో ఎప్పుడూ కూడా ఉండకూడదు. సత్య దూరం అంటారు చూసారా, నిజాన్ని చెప్పించుకున్నాను అనుకోండి, ఆ నెగిటివ్లోంచి మీరు పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. అబద్ధం వల్ల పెద్దగా జ్యోతిష్యం చెప్పించుకోవడం లాభం లేదండి, మీ డబ్బులు వేస్ట్ అవుతాయి. ఆ డబ్బులు ఏదో పక్కన వాళ్ళకి ఇస్తే, పక్కింటి వాళ్ళు ఎవడో ఉంటాడు కదా, వాడు ఇంద్రుడు అవుతాడు, చంద్రుడు అవుతాడు, చంద్రబాబు నాయుడు తర్వాత మీరే ముఖ్యమంత్రి అవుతారని చెబుతాడు ఆటోమేటిక్గా. అలా చెప్పించుకోవచ్చు. ఆస్ట్రాలజీని అప్రోచ్ అయ్యేటప్పుడు నిజం తెలుసుకుంటే మాత్రమే ఆస్ట్రాలజీని అప్రోచ్ కావాలి. నేననే కాదు, ఎవరినైనా సరే. ఎందుకంటే నా బాధ్యత ఉంటుంది కాబట్టి, నేను చాలా సీనియర్ని, మా ఫాదరు, గ్రాండ్ ఫాదర్ అందరూ సిద్ధాంతులు కాబట్టి మేము వంశపారంపర్యంగా ఈరోజు చెప్పటం కాదు. అన్ని రకరకాల ఛానల్స్ అన్నీ కూడా, ఎక్కువ ఛానల్స్ నాతోనే డివోషనల్ స్టార్ట్ అయినాయి. చాలా హైదరాబాద్లో ఉండే నెంబర్ ఆఫ్ ఛానల్స్ కానీ అవన్నీ కూడా నాతోనే స్టార్ట్ అయినాయి. నేను రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ రైటర్ని కూడా. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతువులు, ఛాయాగ్రహాలు, స్వప్నశాస్త్రము, అలానే బృహత్ పరిహార సింధు, జాతక చంద్రిక, వివాహ మార్తాండము, పుత్ర గణపతి వ్రతము, సర్వదేవత గోత్రులు పార్ట్ 1, పార్ట్ 2, ఇలాంటి ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఇలాంటి చాలా గ్రంథాలన్నీ కూడా నేను రాశాను. మా వెబ్సైట్ nayakanti.com, nayakanti.in. నెగిటివ్ ఏదైతే నిజంగా తెలుసుకొని జాతకపరంగా తెలుసుకునే గురువు గారి ద్వారా, నాయకంటి మల్లికార్జున శర్మ గారి ద్వారా నేను బాగుపడతాననే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. కాలక్షేపానికి చేయొద్దండి. నిజంగా వారి ద్వారా మనం బాగుపడాలి, నిజం తెలుసుకోవాలి, మన లైఫ్ ఏంటి, ఎటు టర్నింగ్ అవుతుంది, ఎంతవరకు మనం సంపాదించగలుగుతాం, ఉద్యోగం, వ్యాపారం, అన్ని విషయాల్లో తెలుసుకోవాలి, నిజంగా తెలుసుకోవాలి అనే వ్యక్తులు మాత్రం నాకు నెంబర్కి ఫోన్ చేయండి. ఆ నెంబర్ డైరెక్ట్గా నా దగ్గరికే వస్తుంది. ఆ స్క్రీన్ మీద అవుతున్న స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే, ఎందుకంటే మేము వంశపారంపర్యంగా చెప్పేవాళ్ళం, మీరు జాగ్రత్తగా అనుసరించి మీ లైఫ్ని మా ద్వారా మీరు బాగు చేసుకోవాలని ఆశిస్తున్నాను. మీ అందరికి కూడా శ్రీ పరమేశ్వరి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.